ప్రస్తుతం ఏపీలో 2025 డిఎస్సి అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ అయింది అని, అలాగే కొన్ని ఉద్యోగాలు అమ్మేసుకున్నారని, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వలేదని, ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలు రావటం, దీనికి సంబంధించి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే అసలు ఈ దీంట్లో జరుగుతుంది ఏంటి? వైసీపీ చేస్తున్నటువంటి పోరాటం ఎంతవరకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేదా ఆల్రెడీ సక్సెస్ అయిందా? అసలు ఏంటి? ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా డిఎస్సి నియామకాల మీద చాలా పోరాటం అయితే చేస్తూ ఉంది. అయితే మేము జంజీ లాగా మేము కూడా పోరాటం చేస్తున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అలాగే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎలా అయితే రాజీనామా చేశారో, ఇక్కడ లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ఇది నిజంగా జంజీ తరహాలో వెళ్తుందా? జంతర్ మంతర్ దగ్గర సిజేపీ చేసినటువంటి స్థాయిలో ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుందా? ఇక్కడ అభ్యర్థులకి వైసీపీ చేస్తున్న ప్రొటెస్ట్ సపోర్ట్ అయ్యే అవకాశం ఉందా? చరణ్ గారు, రెండు అంశాలు. ఈ డిఎస్సి పరీక్ష నిర్వహణ, వస్తున్న ఆరోపణలు, ప్రభుత్వం చేస్తున్న సమాధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం ఏ మేరకు వెళుతుంది, ఈ రెండు వేరువేరుగా చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విషయంలో సక్సెస్ అయింది, ప్రభుత్వాన్ని ఆత్మరక్షణ నెట్టేసింది. దానికి రీజన్ ఏంటంటే, ప్రభుత్వం ఎదురుదాడికి ఇస్తున్న ప్రయారిటీ, మౌలికమైన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు, కొన్నిటికి విచారణ చేయాల్సిన అవసరం ఉంది, కొన్నిటికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీటిని పట్టించుకోకుండా ఎదురుదాడి చేయడం వల్ల, వాళ్ళ ఎదురుదాడి ఎలా ఉంది? ఎప్పుడో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగింది. రెండు ఆల్రెడీ ఉద్యోగంలో చేరిపోయినారు, మళ్ళీ ఏంటి పంచాయతీ చేసుంటే అప్లై చేయాలి కదా, ఇట్లాంటి మాట ఏదో సాక్షిలోనో లేదా కొన్ని పత్రికల్లోనో, జగన్ గారి ప్రెస్ మీట్లో కొంతమంది అభ్యర్థులను ఉదాహరణ పెడితే వాటికి సమాధానం చెప్తూ ఇట్లా మాట్లాడుతూ టాపిక్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఒక మౌలికమైన రెండు ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఎవరైతే నవీన్ అనే వ్యక్తి ఉన్నాడో, అతను పేపర్ సెట్టింగ్ ఆఫీస్ రిలేటెడ్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్. అతను టాప్ ర్యాంక్ వచ్చేసాడు. ఎవరికైనా అనుమానం వస్తుంది. అతను టాప్ ర్యాంక్ మీరే ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే ఏం చేశారు? అతనికి ఎన్ఓసి తీసుకోలేదని, లేకపోతే ముందస్తు అనుమతి తీసుకోలేదనే పేరుతో స్టాప్ చేశారు. అతనికి ఉద్యోగం వెళ్ళి మొత్తం మీద ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఇవన్నీ చూసినప్పుడు ఆయన హైకోర్టు వెళ్ళడం ఏంటో, ఉద్యోగం రాకపోవడం ఏంటో, టాప్ మెరిట్లో ఉండడం ఏంటో అన్నప్పుడు ఒక అనుమానం వస్తుంది కదా. అతను మాల్ ప్రాక్టీస్ పాల్గొని ఉంటే అతను ఒకటే పరిమితం అయినాడా, లేకపోతే దాన్ని షేర్ చేసుకుని అమ్ముకున్నాడా? ఇట్లాంటి అనుమానాలు వస్తాయి. దీనికి కనీసం శాఖాపరమైన దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చుండాలి. వాటి జోలికి వెళ్ళట్లేదు. స్పోర్ట్స్ కోటాలో 450 పోస్టులు ఇచ్చారు. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీస్లో అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొంటుంటాం. ఈ అడ్మిషన్ ప్రక్రియ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 20-30 డిపార్ట్మెంట్ సైజుని బట్టి అడ్మిషన్స్ ఉంటాయి. హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అట్లా. 1-2 స్పోర్ట్స్ కోటా ఉంటుంది. 10 మంది వచ్చారనుకోండి, ఏంటి మెరిట్ లిస్ట్ చేస్తారు. ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటాయి. అప్పుడు ఎవరికి ఇస్తారు? ఇంటర్నేషనల్కి ఇస్తారు. ఒకళ్ళు ఎవరు లేరు, నేషనల్ ఉన్నారనుకో, నేషనల్ 2 వచ్చారనుకోండి, ఫుట్బాలా, వాలీబాలా, క్రికెటా, దాంట్లో ఒక 1, 2, 3, 4 ఉంటాయి. మీరు ఆ బైఫికేషన్ ఎందుకు చేయరు? ఎందుకు ఆన్ రికార్డు ప్రకటించరు అనే ప్రశ్నకు మాత్రం ఈ రోజు కూడా ప్రభుత్వం సమాధానం లేదు. మెరిట్ లిస్ట్ చేయాలి కదా. ఆ రకంగా సరైన సమాధానం చెప్పకుండా ఉండడం వల్ల ఆత్మరక్షణలో ఏదో జరిగింది అనే మెసేజ్ అయితే వెళ్ళింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది, ఎండ్లైట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం, కొన్ని ప్రశ్నలు లేవనెత్తడం, ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడం, ఈ వరకు వైఎస్ఆర్ పోరాటం విజయవంతమైంది. ఆత్మరక్షణలో పడ్డారు. అయితే ఢిల్లీ తరహా చేస్తాము అని మాట్లాడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం దానికి ఆటంకంగా ఉంది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. ఏం బీజేపీ అంత సులభంగా రాజీనామా చేసే పార్టీయా? కాదు. ఈ 12 ఏళ్ల వాళ్ళ చరిత్రలో ఒక్క రాజీనామా చేయలేదు. కానీ ఫస్ట్ టైం విద్యార్థులు చేయించారు. ఎందుకు? ఒక ఉప్పెనలా ఆ పోరాటం నడిచింది. రెండోది, కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు తప్ప అదొక పార్టీగా ఎవరు చూడలేదు. ఒక మాస్ ఉప్పెనలాగా వచ్చేసింది. ఎంటైర్ సొసైటీలో ఉన్న యువత కేవలం నీటే కాదు, అదర్ దెన్ చాలా అంశాలు ముడిపడినటువంటి యూత్ యొక్క ఆకాంక్షలను అది రిప్రజెంట్ చేసింది. దాని ఫలితంగా అది ఒక ఉప్పెనలా వచ్చి కేంద్రాన్ని వణికిచ్చేసింది. వాళ్ళ నైతిక బాధ్యత తీసుకోవాలా,
రాజకీయ అనివార్యతను సృష్టించారు. ఇక్కడ అలాంటి సృష్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేకపోతాం. బలమైన పార్టీనే, కానీ చేయలేకపోతాం. కారణం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న మార్గం జంజీ తరహా కాదు. మాటల జంజీ, మాటల కాక్రోచ్ తరహా. కానీ ఆచరణ అందుకు భిన్నంగా జరుగుతా ఉంది. అదొక పార్టీ కార్యక్రమంగా మార్చేసినారు. మీరు గమనంలో పెట్టుకుంటే పార్లమెంట్లో ముందు జరిగినటువంటి ఆందోళనలో విద్యార్థులు ఫెరోషస్ నిలబడ్డారు. దేశం మొత్తం ఆకర్షించింది. కానీ రాహుల్ గాంధీ గారు రెండో రోజు చేశారు. రాహుల్ గాంధీ భారత ప్రధానమంత్రి లిస్ట్ లో ఉన్న వ్యక్తి కదా. కానీ వీళ్ళు స్థానంలో రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ తరఫున పోరాటం చేస్తుంటే సక్సెస్ అయింది. ఆయన విద్యార్థులతో పోల్చుకుంటే టాప్ మోస్ట్ లీడర్, ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నాయి. అంటే కొన్ని పోరాటాలు, కొన్ని ప్రయత్నాలు నిస్సందేహంగా వేదికల నుంచి జరగాలి. సంఘం అని పేరు పెట్టి లీడర్షిప్ అంతా పాల్గొంటా ఉంది, టాప్ మోస్ట్ లీడర్షిప్ అంతా. అందువల్ల ఏమైందంటే పొలిటికల్ కలర్ వచ్చేసింది. డిఎస్సిలో దాచిన 3,50,000 మంది మీరు ఎవరన్నా ఉన్నారా అని అడిగే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రకంగా జంజీ కాక్రోచ్ ఆలోచన ఉంది, కానీ ఆచరణ అందుకు భిన్నంగా జరగడం వల్ల ఆ రకమైన ఒత్తిడిని, రాజకీయ అనివార్యతని కూటమి ప్రభుత్వం పైన సృష్టించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేదు. వాళ్ళు ఇంకా నా రూపాన్ని మార్చుకొని ఎవరైతే విద్యార్థి యువజన ఉన్నారో వాళ్ళు ముందు పెట్టి కానీ యాక్టివిటీ చేస్తుంటే దాని రూపం ఇంకో రకం ఉండేది. ఆ పరిమితి ఈ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి.